వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ అలానే రష్మిక మందన్న వీళ్ళిద్దరి పెళ్లి హడావుడి అయితే సోషల్ మీడియాలో గట్టిగానే రన్ అవుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్లో ఊహించని ట్విస్ట్ అలానే అందరూ ఆశ్చర్యపోయే ఒక ఇన్సిడెంట్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. ఎస్ సార్, ఏంటి సార్ ఆ ఊహించని ట్విస్ట్ ఏముందండి, ఊర్లో పెళ్ళికి డాష్ హడావిడి అన్నట్టుగా మనం ఏదో మాట్లాడుకోవాలి చెయ్యాలి అలాంటి వీడియోస్ మీదే లైక్స్ వ్యూస్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక దేశభక్తి కోసమో లేదంటే నిన్న మొన్న జవాన్లకు సంబంధించి జైషే అహ్మద్ భద్రతా దళాలు మట్టుబట్టారు ముగ్గురిని. అందులో కుక్క గాయపడిందట, టైసన్ అనే మన భద్రతా దళాలకు సంబంధించిన కుక్క. దాని గురించి ఎవడని చెప్తాడా, ఎవడని చేస్తూ చూస్తాడా? ఈ ప్రేక్షకులు నీకేం పని పాట లేదా దీని మీద కామెంట్ చేస్తారని అంటారు, కానీ దాని గురించి చేస్తే ఎవడైనా రెస్పాండ్ అవుతాడా? అవ్వడు. ఆలు పెళ్ళి మాకెందుకురా బాయ్ అంటాడు మళ్ళీ. అంటే నువ్వు ఇది చూడబట్టే కదా నీకు వచ్చింది, నువ్వు చూసి ఆలు పెళ్ళి మాకెందుకురా బాయ్ అని కామెంట్ పెట్టావు కదా. సో నువ్వు పాయింట్లోకి వస్తే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అన్నది అమ్మయ్య ఎప్పుడు నుంచో పిచ్చెక్కిపోయి ఏమిటో ఈ ఫ్యాన్స్, వీళ్ళకి అసలు నిద్ర పట్టదు, తిండి తినరేమో తెలియదు, కానీ షార్ట్ కట్లో పేరు కూడా పెట్టుకున్నారట తెలుసా. విజయ్ దేవరకొండలో వి, రష్మికలో అది న్యూమరిక్ ప్రకారం ROH రష్, రష్మికలో రష్, విలో వి, విరోష్ అని పెట్టుకున్నారట వాళ్ళు ఫ్యాన్స్ ముద్దుగా. సో ఇప్పుడు వాళ్ళు ఎట్టకేలకు ఆ పెళ్లి అయిందా, ఎంగేజ్మెంట్ అయిందా, ఇద్దరి చేతిలో ఒకేలాంటి రింగులు ఉన్నాయి, నిజమేనా అన్నా కూడా వీళ్ళు ఎక్కడా ఓపెన్ అవ్వలేదు, నవ్వి సూరుకున్నారు. ఈవెన్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ సినిమాకి ఆమె ప్రమోషన్స్లో వచ్చినప్పుడు కూడా రష్మిక చేతికి ఏ ఉంగరం అయితే ఉందో విజయ్ దేవరకొండ చేతికి కూడా అదే ఉంగరం ఉంది. సో ఇద్దరికి పెళ్ళి అయిందంటే అప్పుడు కూడా నవ్వి సూరుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు మీరు ఏదైతే పిలుస్తున్నారో అదే మేము నిజం చేయబోతున్నాం, వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పెట్టారట. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ మీ ఇష్ట ప్రకారమే అని చెప్పి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని చెప్పి శుభలేఖ కొట్టించి వెన్యూ అది ఇక్కడ రాజస్థాన్లో ఎక్కడో డెస్టినేషన్ వెడ్డింగ్లు అంట కదా ఇప్పుడు. అంటే ఏం లేదు, ఫుల్గా డబ్బుల్ని ఖర్చు పెట్టి తగలబెట్టాం. ఈజీగా అంత ఒక 20-30 కోట్లు ఖర్చు ఉంటుంది నాకు తెలిసి ఆ వెడ్డింగ్కే. అంటే మనకు తెలిసి తక్కువ, ఇంకా అది ఎక్కువే ఉండొచ్చు. సో అట్లాగా అంటే పెళ్ళి అనేది లైఫ్ టైంలో ఒక్కసారి కదా. బట్ ఇక్కడ అంటే రాజస్థాన్ వెళ్ళి మరీ చేసుకునేంత ఏంటి సార్, మామూలుగా ఇక్కడ హైదరాబాద్ ఇక్కడంతా మంచిగానే ఉంటుంది కదా. అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మధ్యన చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా ఎవరిదో అక్కడ మ్యారేజ్ అయిందన్నారు. అంటే అక్కడ ప్యాలెస్ లాగా ఉంటుందంట అది. ఆ ప్యాలెస్ జైపూర్లో దగ్గర, జైపూర్లో ఉన్న సంథింగ్ ఆ కొండ మీద సెపరేట్గా ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఆ ప్యాలెస్ లైక్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో చూసారా ఫలక్నుమా ప్యాలెస్ని హోటల్ తాజు టేకప్ చేశాడు. తీసిన తర్వాత దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దిన తర్వాత సల్మాన్ ఖాన్ గారు వాళ్ళ చెల్లెని ఇక్కడే కదా పెళ్లి చేశాడు. అప్పట్లో పెద్ద సెన్సేషన్, ఇండియాలోనే భారీ ఖర్చు పెట్టి చేశాడని కూడా టాకు. సో అట్లాంటి వెడ్డింగ్ డెస్టినీ అనేది ఇప్పుడు అక్కడ రాజస్థాన్లో చాలా మందికి ఒక ప్యాషన్గా మారింది. సో దానివల్ల అక్కడ చేసుకుంటున్నారు. పైగా ఇక్కడ ఎక్కువగా మనకి ఫ్యాన్ బేస్ అది ఎక్కువ ఉంటుంది హడావిడి, అక్కడ అంత ఫ్యాన్ బేస్ కూడా ఉండదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ పెళ్లిలో ట్విస్ట్ ఏంటంటే ఎట్టకేలకు కొంతమంది ప్రముఖుల్ని హీరోలు హీరోయిన్లు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళు వెళ్తారు. అయితే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సంబంధించి ఏదైతే లీక్స్ రాలేదో, చాలా వరకు తెలియలేదో, మొన్న వెడ్డింగ్కి సంబంధించి ఇలా ఏర్పాట్లు చూడడానికి లేదంటే ఆ పెళ్లి కోసం మేము రెడీ వెళ్ళి అక్కడ చూస్తున్నామని చెప్పి రష్మిక ఫ్రెండ్స్ ఎవరో, మేబీ చైల్డ్హుడ్ ఫ్రెండ్సో, ఇండస్ట్రీలో ఫ్రెండ్సో, లేదంటే ఫ్యాషన్ టెక్నాలజీ చదివినప్పుడు ఫ్రెండ్సో, మొత్తానికి వాళ్ళిద్దరూ ఇట్లా మేము వెడ్డింగ్ వచ్చాము మీ అందరికి ఇష్టమైన హీరోయిన్ వెడ్డింగ్లో అని చెప్పి వాళ్ళు రీల్ చేసి పెట్టారు. సో మొత్తానికి ఆ వైరల్ అయింది తప్ప ఎవరిది అనేది వాళ్ళైతే అక్కడ లీక్ చేయలే. రష్మిక విజయ్ దేవరకొండ చట్టాపట్టాలు వేసుకొని తిరిగారని, యూరోప్ కంట్రీస్లో చాలా హోటల్లో కనిపించారని, అదే చాయ్ టీ కాఫీ తాగుతూ ఏదో కనిపించారని, ఇది గత 1.5-2 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది. కాకపోతే ఎక్కడా లీక్ అవ్వలేదు. లీక్ అవ్వకపోతే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వెడ్డింగ్ డెస్టినేషన్ మేము వచ్చాము ఇక్కడ నుంచే చేస్తున్నాము అని ఇండైరెక్ట్గా రష్మిక ఫ్రెండ్స్ అన్నట్టుగా ఏదో వాళ్ళు చెప్పి చేస్తే అలాగ వైరల్ అవుతుంది. కాబట్టి వీళ్ళది గోప్యంగా జాగ్రత్తగా ఉంచాలనే ఉద్దేశంలో వచ్చే గెస్ట్లు ఎవరికి కూడా మీరు కావాలంటే ఫోటోలు తీసుకోవాలంటే మా వాళ్ళే తీసి పెడతారు, కాదు సెల్ఫీ తీసుకోవాలంటే మా వాళ్ళే తీసి పెడతారు, మా వాళ్ళు ప్రత్యేకమైన ఫోన్లు కేటాయించి మరి సెల్ఫీలు తీస్తారు, మీ ఫోన్లు ఎవరికి నాట్ అలౌడ్ అంట. ఇది ఏదైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారమా లేదంటే రాష్ట్రపతి గారి పర్యటన చెప్పండి? ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా.
పోనీ పెట్టారనుకోండి, ఎవరు వీడియోస్ వాళ్ళు ఫొటోస్ వాళ్ళు పెట్టుకుంటారుగా, తప్పేముంది. సో అది నాట్ అలౌడ్ అన్నట్టుగా ఒక చెప్పారంట. మేబీ దాని వెనక చాలా ఆంతర్యం ఉందేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఇలా అనొచ్చు అనకూడదు నాకు తెలియదు. ఎక్కడికి పెద్ద పెద్ద వాళ్ళ పార్టీల్లో ఏవో రైట్స్ అవుతున్నాయి, ఏవేవో దొరుకుతున్నాయి, వీడియోస్ లీక్ అవుతున్నాయని తెలుస్తుంది కదా. సో అలాగా ఎవడైనా సీక్రెట్గా వెళ్ళి వాళ్ళ పార్టీలో ఏవైనా పార్టీలు సరదాగా చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి అలాంటి చెడు పదార్థాలతో సంబంధం లేకపోయినా ఎవడో ఒకడు ఇక్కడ వచ్చారు పార్టీ చేసుకుంటున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారని చెప్పి లోపలికి వెళ్ళినోడు ఎవడో ఒకడు పోస్ట్ పెడతాడుగా, ఒరే ఇక్కడ వెళ్ళాను రా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి, ఏమ్మా భయంకరంగా ఉందిరా ఎంజాయ్ అనేది, అసలు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఉన్నారా అని ఎవడో వాళ్ళ ఫ్రెండ్కి వీడియో తీసి పెట్టాడే అనుకుందాం. అది ఏమవుతుంది, ఇవాళ రేపు సోషల్ మీడియా వేదికలో మొత్తానికి వైరల్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఏదో పెళ్లి బ్యాచిలర్ పార్టీకి ఎంజాయ్ చేస్తారుగా. ఇవాళ రేపు ఏమైపోతుంది, బ్యాచిలర్ పార్టీ అంటున్నారు, తర్వాత ఏంటది పసుపు నీళ్ళు చల్లుకోవడం ఏదో అదొక పార్టీ అంట, హల్దీ అంట, హల్దీ అంట, తర్వాత ఏవో రకరకాల పార్టీలు చేసుకుంటున్నారు. డబ్బులు ఉండాలి కానీ ఏముందండి, హల్దీ 1, హల్దీ 2, బ్యాచిలర్ పార్టీ 1, బ్యాచిలర్ పార్టీ 2, తర్వాత ఏవో రకరకాల పార్టీలు చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు వీడెవడైనా అక్కడ సంబంధం లేకుండా గౌరవంగా పిలిచి వచ్చినాడు అనుకున్నాడు, వాడు ఎక్కడ బయట లీక్ చేశారు అనుకోండి, పలానా విజయ్ రష్మిక పెళ్లి ఇలా జరిగింది, ఊరికే అవసరమా? మేబీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా రభస అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న విషయాలకి మేబీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. తప్పులేదు, ఒక విధంగా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం కరెక్టే కదా. పెళ్లి అనేది లైఫ్ టైం ఒకసారి, ఆ ఒక్కసారి కూడా ఇలాంటి చిన్న చిత్తగా డిస్టర్బెన్స్లు రభస అయింది అనుకోండి, ఎందుకు ప్రాబ్లం కదా. పైగా అక్కడ ఏం జరగకపోయినా సెలబ్రిటీ అనేసరికి మనం సోషల్ మీడియాలో ఎంతగా చేస్తారు, ఎంతగా చూపిస్తారు. సో అందుకు వాళ్ళు మేబీ అంటే అందరిది తీసుకోరు కదా, గెస్ట్లది నాట్ అలౌడ్ అయి ఉంటుంది. హైర్ అఫీషియల్స్ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళది మాత్రం ఫోన్లు అలౌ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ వెళ్ళాడు అనుకుందాం, రామ్ చరణ్ వెళ్తే ఇప్పుడు మహేష్ బాబే వెళ్ళాడు అనుకుందాం, మహేష్ బాబు ఫోన్ నాట్ అలౌడ్ అంటే ఆయన వెళ్తాడా? కాదు కదా, అంత సూపర్ స్టార్. ఎందుకంటే మహేష్ బాబు గారితో చేసేది కాబట్టి ఆవిడ, మహేష్ బాబుతో చేశారు, లేకపోతే తలపతి విజయ్తో చేసింది, ఆయన పెద్ద ఇప్పుడు లీడరు, పెద్ద సూపర్ స్టార్. సార్ మీ ఫోన్ నాట్ అలౌడ్ అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తారు కదా. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండవు, మామూలుగా జస్ట్ పరిచయాలు, జూనియర్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళ పిఏలు, వాళ్ళ అసిస్టెంట్ బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మిస్ఫీడ్ తీసి బయటికి పంపిస్తే అనవసరంగా ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రతిదీ రభస చేసేస్తుంది. పైగా వీళ్ళు పెళ్లి అనేది ఎట్టకేలకు వీళ్ళు వెడ్డింగ్ ఆఫ్ వీరోష్ అని పెట్టారు కాబట్టి తెలిసింది. అసలు వీళ్ళు బయటికి చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు ప్రస్తుత సోషల్ మీడియా పరిస్థితిలో, అందుకే వీళ్ళు బయటికి చెప్పట్లేదు కూడా ఒక టాక్ ఉంది. సో అందువల్ల జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ వెడ్డింగ్ వాళ్ళ ఇష్టం, మనకెందుకు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ.